నమస్తే అన్న. నమస్తే సార్, చెప్పండి. సార్, పవన్ కళ్యాణ్ పాలన ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ పాలన అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈ గతంలో ఇప్పుడు ఆయన తీసుకున్న శాఖలు కూడా చాలా మంచి శాఖలు అనమాట. పంచాయతీ శాఖ, గతంలో పంచాయతీలో ఎవరైనా రోడ్లు వేయాలంటే కంటే ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఏంటంటే బిల్లులు కూడా కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది, బిల్లులు కూడా వెంటనే అయిపోతున్నాయి. కాబట్టి చాలా మంది రోడ్లు వేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంకోటి అంటే ఆయన మీద నమ్మకంతో కూడా కాంట్రాక్టులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటంటే ఓన్లీ సంక్షేమం ఒకటే ఉండేది. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అభివృద్ధి సంక్షేమం రెండు కూడా నడిపిస్తున్నారు. కళ్యాణ్ గారు ఎంత మంది చేసినా నెగిటివ్ చేస్తున్నారు ఎందుకు? అంటే ఇప్పుడు ఒక మనిషి ఎదిగేటప్పుడు చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తే, కానీ ఆయన కింద వచ్చిన విమర్శలు ఆయన ఎప్పుడు పట్టించుకోకూడదు. ఎందుకంటే ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన పట్టించుకుని ఉంటే కనుక ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం అయ్యేవారు కదండి. ఎందుకంటే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో రాబోయే రోజుల్లో జగన్ సీఎం అవుతారా, పవన్ సీఎం అవుతారా? అంటే సింగిల్గా పోటీ చేస్తానండి. పవన్ కళ్యాణ్ గారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో జనసేన అంటే కళ్యాణ్ గారిని జెండా కూలి మోసే వ్యక్తి అని చాలా మంది ట్రోల్ చేస్తుంటారు, ఇప్పటికి మీకు తెలుసు అది. సో దానికి అంటే కొంతమంది జనసేన టీడీపీ కార్యకర్తల కిందన వాళ్ళకి కలిసి పనిచేయడానికి ఒప్పుకోవట్లేదు. దానివల్ల వాళ్ళు ఏమంటున్నారంటే మీరు సింగిల్గా పోటీ చేయండి తప్ప వాళ్ళతో టీడీపీతో మనకు వద్దు, మనం సింగిల్గా వెళ్ళినా సరే గెలుస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కార్యకర్తలు కొద్దిగా పైనుంచి అయిపోతున్నారు అంట. సో ఓవరాల్గా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు.